దత్తాత్రేయకు మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నది ఎవరు అనే అంశం ఇప్పుడు బీజేపీ చర్చనీయాంశమైంది. చివరి నిమిషం దాకా దత్తాత్రేయకు మోదీ మంత్రివర్గంలో చోటు లభిస్తుందన్న ప్రచారం జోరుగా సాగింది. తెలంగాణ నుంచి దత్తాత్రేయ ఒక్కరే లోక్సభకు ఎన్నిక కావడంతో మంత్రి పదవి ఖాయమని చాలా మంది అంచనాలు వేశారు. కానీ మోదీ మంత్రివర్గంలో దత్తాత్రేయకు చోటు లభించకపోవడంతో ఆయనకు వ్యతిరేకంగా కుట్ర జరిగిందని దత్తాత్రేయ సానుభూతి పరులు అనుమానిస్తున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో దత్తాత్రేయకు టికెట్ రాకుండా అడ్డుకునేందుకు బీజేపీలోని ఒక వర్గం చివరి వరకు విఫలయత్నం చేసిందని వార్తలొచ్చాయి. ప్రస్తుతం దత్తన్నకు మంత్రి పదవి దక్కకపోవడం వెనుక కూడా బడా నాయకులు తమ వంతు పాత్ర పోషించినట్లు బీజేపీలో కొంతమంది భావిస్తున్నారు. ఒక వర్గానికి చెందిన నాయకుల కుట్ర వల్లనే వాజ్పేయి ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారికి ప్రమోషన్ లభించకుండా పోయిందన్నది బహిరంగ రహస్యం. దత్తన్న విషయంలో కూడా ఇదే రుజువైంది. గతంలో వాజ్పేయి స్వయంగా దత్తాత్రేయకు ఫోన్ చేసి ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. అప్పటి రాష్ట్రపతి కలాంకు దత్తాత్రేయతో పాటు మరో 2 పేర్లు పంపి 3 కుర్చీలు కూడా వేశారు. అయితే చివరి క్షణంలో దత్తాత్రేయ పేరు మాయమైంది. ఆ తర్వాత దత్తాత్రేయతో మాట్లాడిన వాజ్పేయి ఆయనకు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా స్వతంత్ర హోదా ఇచ్చిన విషయం తెలిసిందే. ఇవన్నీ చూసే దత్తాత్రేయ అనుచరులు కుట్ర జరిగిందని భావిస్తున్నారు.